గురుగారు గుడికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మోడర్న్ డ్రెస్సెస్ వేస్తున్నారు. అసలు ఇది మన ఆచారం అంటారా? అసలు మోడర్న్ డ్రెస్సెస్లుగా మా ఆచారమా? హిందూ మతానికి గుడి సంగతి పక్కన పెడదాం. మనం ఇతరుల యొక్క పాశ్చాత్య పోకడల్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, మనం తీసుకున్నాం, మనం పొందాం, వాటిని మనం ఇష్టపడుతున్నాం. వాటి ద్వారా మనం కొత్తగా కనపడాలి అని అనుకుంటాం. దిస్ ఇస్ ట్రూ. ఎవరు ఒప్పుకున్నా హిందూ మత సాంప్రదాయం ఏమిటి? పంచా గోచిని పంచ వేసుకున్నానా, పెన్సిల్ కట్ జీన్స్ వేసుకున్నాను, మారిపోలా అంతే. హిందూ మతంలో ఉన్న సిద్ధాంతాలని, సాంప్రదాయాల్ని, వీటన్నిటినీ మనం ఆనాటి మనుషులు ఈనాటికి దాన్ని అవలంబిస్తున్నారు, అనుసరిస్తున్నారు. కానీ వారి తర్వాత తరం కొంత మారితే, వారి తర్వాత తరం మరికొంత మారితే, ఇప్పుడు ఉన్న తరం పూర్తిగా మారింది. ఇప్పుడు తిరుమలలో మాత్రము ఆ కండిషన్ పెట్టారు. ధర్మబద్ధంగా ఒక్కసారి ఆలోచించాలి. ప్యాంటు మీద పంచె కట్టుకొని వస్తున్నారు, ప్యాంటు మీద పంచె కట్టుకొని వస్తున్నారు దర్శనానికి. కరెక్టా ఇది? కాదమ్మా. గుడులకి వచ్చేటప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా శాస్త్రోక్తంగా ఆధ్యాత్మికతకి ప్రతీకగా అనుసరించి రావాలి. అలాంటి రూలు పెడితే గుళ్ళకి ఆదాయం పడిపోతుందమ్మా. తిరుమలకి ఏంటంటే ఎలాగూ వస్తుంది, అది కలియుగ వైకుంఠం, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసినటువంటి కొండ అది. మిగతా స్వయంభూ క్షేత్రాల్లో కూడా ఇలాంటి రూలే పెడితే కనుక చాలా బాగుంటుంది. కాకపోతే ఈ పాశ్చాత్య పోకడల్లో ఏవైతే వస్త్రధారణ ఉందో అది వాళ్ళ ఇష్టానికి వదిలేసి వాళ్ళకే చెప్పాలి, మీరు ఆలోచించుకోండి అని చెప్తే సరిపోతుంది. అంతే తప్ప మనమెవరో నువ్వు ఈ డ్రెస్లో రా, నువ్వు ఇలానేరా అని చెప్పడానికి మనకు అర్హత లేదు. అది ఎండోమెంట్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రూలు పెడితే గుళ్ళకు వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తారు? అందరూ నేను ఇట్లానే వస్తా, రమ్మంటే వస్తా, లేకపోతే పో అంటారు. పిల్లల సుఖాల కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వచ్చే డౌన్ఫాల్ ఏదైతే ఉంటుందో అది తప్పదు. ఈ సంగతి తెలుసు కాబట్టి ఎవరు కూడా, అందుకే వాళ్ళకి ఇబ్బందులు లేని చోట వాళ్ళు వెళుతున్నారు. ఏమా వాళ్ళకి ఇబ్బందులు లేని చోట వెంకన్న ఇక్కడైనా వెంకన్న, అక్కడైనా వెంకన్న, నేను ఇక్కడికే వస్తా, అక్కడ ఆ రూల్స్ నేను పాటించను అంటే మనం ఏం చెప్పలేము. కాబట్టి ఏంటంటే తిరుమల అని కాదు, భగవద్ దర్శనానికి వెళ్ళే విధానంలో సాంప్రదాయబద్ధంగా నిండుగా వెళ్ళి దర్శనం చేసుకొస్తే బాగుంటుంది. అది ఏ డ్రెస్ అయితే ఏముందమ్మా, ఏ బట్ట అయితే ఏముంది, ఎలా ఉన్నా ఇప్పుడు నేను ఇలా తయారైతే వాడు చూస్తాడు వీడు చూస్తాడు అని అనుకుంటే పోయి అడవుల్లో బతకాలి. ఎవరు బతుకుతున్నారు ఈ రోజుల్లో? కాబట్టి ఈ కండిషన్లు ఇవన్నీ కూడా ఏంటంటే కొంతమంది యొక్క ఆలోచనని కార్య రూపంలో తీసుకొచ్చే ప్రధానం ఇది. ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైంది. మరి నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఒకలా ఉంది, తర్వాత ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, రేపు ఇంకోలా ఉంటుంది. అంతేనమ్మా.